श्रीगुरुभ्यो नमः। हरि ओम। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। हरि ओम। कुछ यत्कर्ता जगतां भक्ता संहर्ता महसां निधिः प्रणमामि तमादित्यं बहिरन्तस्तमोपहम्। నేను మొట్టమొదటిగా యూట్యూబ్లో చెప్పింది జగత్ సృష్టి ఛానల్. ఇప్పుడు చెబుతున్న శ్లోకం యఃకర్త, జగత్ మొత్తానికి కర్త ఎవరు? యఃకర్త జగతాం భర్త, జగత్తును మొత్తాన్ని పోషించేవాడు ఎవరు? యఃకర్త జగతాం భర్త సంహర్త, అందరినీ సంరక్షించేవాడు. సంరక్ష సంరక్ష మహసాం నిధి. ఇక్కడ భూమి మీద పుట్టిన 84 లక్షల జీవరాశులకి తగిన ఆహార వ్యవహారాలు మొత్తం నడిపేటువంటి వాడు ఎవరైతే ఉన్నాడో మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం, ఆయనకి నమస్కారం చేస్తున్నాను అని జరుగు మొట్టమొదట ఈ శ్లోకాన్ని జగత్ సృష్టి ఛానల్కి ఇచ్చాను. జగత్ సృష్టి, జగత్తును సృష్టించిన వాడెవరు? భగవంతుడు. యఃకర్త జగతాం భర్త సంహర్త మహసాం నిధి ప్రణమామి తమాదిత్యం బహిరంతస్తోమోపహం. లోపల బయట అంతటా నిండి ఉన్నటువంటి భగవానుడు ఎవరయ్యా అంటే సూర్య భగవానుడు. ఆ సూర్య భగవానుడు ప్రపంచం మొత్తం మీద ఉన్నాడు. ఆయన లేకపోతే ఏమీ లేదు. అదే జగత్ సృష్టి ఛానల్ అని ఒకసారి చెప్పాను. కానీ ఈ మధ్య కొంత సమయంలో జగత్ సృష్టి ఛానల్కి నాకు దూరమైంది. మళ్ళీ వాళ్ళ రాఘవేంద్ర జగత్ సృష్టి ఛానల్ తాలూకు నా దగ్గరికి వచ్చాడు. మరి జగత్ సృష్టి ఛానల్ రాఘవేంద్ర నేను అందరం బాగుండాలని సదుద్దేశంతో 2025వ సంవత్సరం సెప్టెంబర్ నెల 10వ రాశి మకర రాశి. ఈ మకర రాశి నుంచి శని కుంభానికి వెళ్ళాడు. కుంభం నుంచి మీనానికి కూడా వెళ్ళాడు. 7 నాటి శని అయిపోయింది అనుకుంటున్నాను. కానీ మళ్ళీ శని వక్రించి కుంభంలోకి వచ్చాడు. కుంభంలోకి రావడం చేత మకర రాశికి కూడా కష్టాలు ప్రారంభమైనవి. ఇది బాగా గుర్తించాలి. బాగుంది కదా అనుకుంటే కష్టాలు వస్తున్నాయి ఏమిటి అనేది ఆలోచన చేయటం వద్దు. చాలా జాగ్రత్తగా ఉండండి. ముందు శనికి అభిషేకం చేయించుకోండి. మళ్ళీ శనికి 19,000 శని మంత్రం జపం చేయించుకొని నల్ల నువ్వులు దానం ఇవ్వండి. ఇది చేస్తే మీకు చాలా మంచిది మకర రాశి వాళ్ళు. తర్వాత శుక్రుడు బాగున్నాడు. అయితే ఈ రాశివాడికి చెప్పాలంటే గురువు శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా గురువు శుక్రుడు తప్పితే శని 3ంట ఉన్నాడని పేరే. కానీ మరి వక్రించి వెనక్కి వచ్చిన శని మకర రాశి ఫలితాన్ని ఇస్తాడు. కాబట్టి ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాశి వాళ్ళు ఏ పనైనా సరే తొందరపడి చేయొద్దు. ఏదో పచ్చడి వేసుకొని తిన్నా పర్వాలేదు, కానీ మరి ఏ అనవసరమైన ఖర్చులు పెట్టద్దు. కొత్త వ్యాపారాలు పోవద్దు. చేసే వృత్తి సాగితే చేయండి, లేకపోతే మానుకొని ఇంట్లో కూర్చోండి. ఎందుకంటే ఒకటే చెబుతున్నది ఏంటంటే, ఒక వ్యక్తి 60 సంవత్సరాలు బాగా సంపాదించాడండి. 60 సంవత్సరాలు వచ్చిన తర్వాత సర్వం కోల్పోయినాడు. మొత్తం పోయింది. కేర్ ఆఫ్ ఫుట్పాత్. ఆ 60 సంవత్సరాల తర్వాత మళ్ళీ సంపాదించగలడా? ఈ 60 సంవత్సరాలు సంపాదించిన కోట్లు పోయిన తర్వాత మనోవ్యాధితో మరణం తప్పితే ముందుకు వెళ్ళలేడు. మరి అటువంటి వాళ్ళకి జాగ్రత్త చెప్పాల్సిన బాధ్యత తెలిసిన వాళ్ళకు ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది. ఈ రాహుకేతువులు, మరి శని, కుజుడు, ఈ గ్రహాలు పూర్తిగా బాగాలేవు. కాబట్టి ఎంత జాగ్రత్త పడితే అంత మంచిది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకుంటుంది. అన్ని విధాలా బాగుంటుంది. స్వస్తి.